ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. కూటమి పాలనలో విద్యా వ్యవస్థకు చంద్రగ్రహణం పట్టింది. ఉమ్మడి ప్రకాశం జిల్లాకు తలమానికంగా నిలిచిన ట్రిపుల్ ఐటీని అటకెక్కించే కుట్రలు ప్రారంభించింది. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి క్రమ పద్ధతిలో ట్రిపుల్ ఐటీని నిర్వీర్యం చేస్తూ వస్తోంది. 2 క్యాంపస్లలో ఇప్పటికే ఒకదాన్ని మూసేసిన కూటమి సర్కార్ 2వ క్యాంపస్ పై కూడా రాజకీయాలను ప్రారంభించింది. పేద విద్యార్థులకు మెరుగైన విద్యను అందించాలనే సంకల్పంతో ఇడుపులపాయలో ఒంగోలు ట్రిపుల్ ఐటీ ఏర్పాటు చేశారు దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి. ఆ తరువాతి కాలంలో ఇడుపులపాయ, ఒంగోలు ట్రిపుల్ ఐటీ విద్యార్థులకు గొడవలు ఎక్కువయ్యాయి. దీంతో గత ప్రభుత్వ హయాంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి చొరవతో ట్రిపుల్ ఐటీని ఒంగోలులోని అద్దె భవనాలకు తరలించారు. ఒంగోలులో రావణ్ నాయుడు కాలేజీలో ఒక క్యాంపస్, ఎస్ఎస్ఎన్ కాలేజీ ప్రాంగణంలో మరో క్యాంపస్ ఏర్పాటు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత 2 క్యాంపస్లలో నిర్వహణ అస్తవ్యస్తం చేశారు. భవనాల అద్దె, కరెంటు బిల్లులు పెండింగ్లో పెట్టి రావణ్ నాయుడు క్యాంపస్ను నిర్వీర్యం చేశారు. అందులోని విద్యార్థుల్లో కొందరిని నూజివీడుకు, మరికొందరిని ఇడుపులపాయకు తరలించి దాన్ని మూసేశారు. అద్దె చెల్లించకపోవడంతో ఎస్ఎస్ఎన్ క్యాంపస్ భవన యజమాని గేటుకి తాళం వేశాడు. దీనికి తోడు క్యాంటీన్ నిర్వహణలో రాజకీయ పెత్తనం రచ్చగా మారింది. 2 వర్గాలకు చెందిన కాంట్రాక్టర్లు బాహాబాహీకి దిగడంతో ఆ కాలేజీ కూడా మూసివేసే పరిస్థితి వచ్చింది. కాలేజీ మూసివేతకు కంకణం కట్టుకున్న కూటమి ప్రభుత్వం దానిపై డైవర్షన్ పాలిటిక్స్ ప్రారంభించింది. రాజకీయాల వల్లే ట్రిపుల్ ఐటీ మూసివేయాల్సి వస్తోందంటూ మంత్రి వీరాంజనేయ స్వామి తప్పుడు ప్రచారం ప్రారంభించారు. ప్రభుత్వం 2 కోట్ల రూపాయల అద్దె చెల్లించకుండా స్టూడెంట్స్ భవిష్యత్తును అంధకారంలోకి నెట్టారని విద్యార్థి సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. ఎస్ఎస్ఎన్ క్యాంపస్ మూసివేత కుట్రలో భాగంగా 150 మంది ఫ్యాకల్టీని కూడా వేరే క్యాంపస్లకు తరలిస్తున్నారు. రాజకీయ జోక్యంతో నచ్చిన వారిని ఇష్టమైన క్యాంపస్లకు పంపించడంతో మిగతా వారు రాజీనామాలకు సిద్ధమయ్యారు. ఒంగోలు ట్రిపుల్ ఐటీ మొత్తాన్ని మూసివేయడమే లక్ష్యంగా పెట్టుకున్న కూటమి ప్రభుత్వం ఇప్పటి వరకు 3 కోట్ల బకాయిలను పెండింగ్లో పెట్టింది. అద్దె చెల్లించకుండా 2 క్యాంపస్లను నిర్వీర్యం చేయడం పట్ల విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.